కదా మేము గ్యారెంటీ ఇస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు. కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము. మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు. మేము అష్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు. మీరు అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. మీరు 5 ఏళ్లుగా ఏం చేశారు, ఇప్పుడేం మేము చేస్తున్నాం, మీ అప్పులు ఏ విధంగా మేము కడుతున్నాం, మరి ఏంటనేది అసెంబ్లీకి వచ్చి చర్చించండి. దమ్ము ధైర్యం ఉంటే మీరు అసెంబ్లీలోకి వచ్చి చర్చిస్తే మీరు మరి మీ పార్టీ ఉన్నట్టా లేనట్టో, మీరు పులివెందుల ఎమ్మెల్యేనో కాదో ఆ పులివెందుల ప్రజలకన్నా అర్థమయ్యేలా చెప్పండి సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము చెప్పేది ఒకటే, మీకు మైక్ ఇస్తాం, మీరు మా మైకులు కట్ చేశారు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడారు, మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా మా భువనమ్మ గారిని మహిళను కూడా చూడకుండా అసభ్యకరంగా మీరు మాట్లాడారు. మీరు ఎలాగంటే మహిళలంటే మీకు గౌరవం లేదు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని ఇంకొక చెల్లిని బాబాయ్ కూతురు ఇంకో సునీతమ్మని అందరినీ రోడ్డుకి ఎక్కించి మీరు ఏ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టించారంటే మీకు సొంత తల్లి చెల్లి మీదే మీకు గౌరవం లేనప్పుడు మీకు మహిళలంటే గౌరవం లేదన్న విషయం తెలుసు. మేము క్లారిటీగా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి, మీకు మైక్ ఇస్తాం, మేము చర్చించడానికి సిద్ధమని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు అర్థం కావడం లేదు. కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు వస్తున్నాయి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అర్థం కాక, జీర్ణించుకోలేక, ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అదేంటి వంశీ గారు అందగాడు, నాని గారు అందగాడు, ఏంటండి మీరు మాట్లాడుతుండేది? ఇక్కడ అందాల పోటీలు ఏమైనా జరుగుతున్నాయా? 5 ఏళ్లలో జరపాల్సిన అందాల పోటీలు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క మరి అమరావతి పనులు మొదలైనాయి, ఒక పక్క విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఏదైతే మేము గతంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క రైల్వే జోన్, ఏ గ్రామాల్లో చూసినా ఒక పక్క పొలం పిలిచింది, ఒక పక్క పొలం పండగ, ఒక పక్క పల్లె పండగ, ఒక పక్క ఉచిత ఇసుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు ఇచ్చాం, మెగా డిఎస్సి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు, నేను కరెంటు బిల్లులు పెంచను, నేను బస్ ఛార్జీలు పెంచను, నేను నిత్యావసర సరుకులు పెంచను, ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్, పరిశ్రమలు తీసుకొస్తా, ఉపాధి సృష్టిస్తా. మరి ఎక్కడ పోయినాయండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ ఉన్న పరిశ్రమలు పక్కకు పోయినాయి, తరలిపోయినాయి వేరే రాష్ట్రాలు. మీ దెబ్బకు మీ కట్టే ట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వలసిపోయినాయి. ఇవన్నీ ప్రజలు చూడలేదనుకుంటున్నారా? మేము ఇంకోసారి తెలియజేసేది ఒక్కటే, మీరు అసెంబ్లీకి మీరు అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి, మేము సిద్ధంగా ఉన్నాం. మిర్చి రైతుల కోసం కూడా చర్చిస్తాం, రైతన్నుల కోసం చర్చిస్తాం.